శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు. ప్రస్తుతం అట్లాంటి మిత్రత్వమే ఓ రకంగా ఇజ్రాయెల్‌తో ఆహ్, అరబ్ దేశాలకి. ఆ మధ్యన ట్రంప్ క్రిందటిసారి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో తను దిగిపోయే ముందు అరబ్ దేశాలకి, ఇజ్రాయెల్‌కి మధ్యన సాన్నిధ్యం పెంచాడు. ఒకప్పుడు ఇజ్రాయెల్‌ని నాశనం చేయడానికి అరబ్ దేశాలన్నీ కలిసి కంకణం కట్టుకొని 23 దేశాలు కలిపి ఇజ్రాయెల్‌ని లేపడానికి ప్లాన్ చేస్తే రేపు పొద్దున దాడి చేయబోతున్నారుగా ముందు రోజు రాత్రే ఆ 23 దేశాలు 20 ఏళ్ల పాటు కోలుకోలేని విధంగా దెబ్బతీసినటువంటి ఘన చరిత్ర ఇజ్రాయెల్‌ది. అట్లాంటి ఇజ్రాయెల్‌తో అప్పటి నుండి ముస్లిం దేశాలకి సంబంధాలు దూరమే. ఒకటి క్రైస్తవ ముస్లిం దేశాలకి మతపరంగా యూదులతో ఉన్నటువంటి విభేదం కూడా దీనికి కారణమైంది. అయితే క్రమంగా పరిస్థితులు ఎటుకు మారినాయంటే ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీ షియా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాడు. తనే దైవ దూతగా భావిస్తున్నటువంటి పబ్లిక్ పెరగడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి షియా ముస్లింలందరూ కూడా తమకి రక్షకుడు అతనే అని ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో అతను అది నిరూపించుకోవడం కోసం అరబ్ దేశాలైనటువంటి సున్నీ ముస్లిం దేశాలైన సౌదీ అరేబియాని, దుబాయ్‌ని, ఖతార్‌ని ఇట్లాంటి వాళ్ళ మీద ఇబ్బందులు పెడతా డ్రోన్ దాడులో లేకపోతే మిస్సైల్ దాడులో చేయిస్తున్నాడు. తన చేతిలో ఉన్నటువంటి హౌతీల చేత, హిజ్బుల్లా చేత, హమాస్ చేత, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ చేత, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ చేత, ఐఎస్ఐఎస్ చేత అట్లాంటి వాటి నుంచి రక్షించుకోవడం కోసమని అమెరికాని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇజ్రాయెల్‌తో స్నేహం చేయించడం ద్వారా ఇజ్రాయెల్‌తో సైనిక వ్యూహాలు రూపొందించుకోవడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళకి శిక్షణ కూడా ఇజ్రాయెల్ ఇస్తూ వస్తున్నటువంటిది. వాస్తవంగా ఆ మధ్యన ఏదైతే సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ స్టేట్మెంట్, ఇప్పుడు క్రౌన్ ప్రిన్స్కి సంబంధించిన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అయతుల్లా అనేటటువంటి వాడు మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని క్యాప్చర్ చేయడానికి హిట్లర్ లాంటి వ్యూహం పన్నాడు. ఒకప్పుడు జర్మనీని అంత హిట్లర్ లాగా అనేక దేశాలని ప్రమాదంలోకి నెడుతున్నాడు. అతన్ని దెబ్బ కొట్టకపోతే హిట్లర్ లాంటి పరిస్థితి తీసుకొస్తాడు అన్నటువంటి విషయాన్ని అప్పట్లో చెప్తూ ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉంటే మేము అంగీకరించలేము, ఒకవేళ వాళ్ళు అణుబాంబులు చేస్తే మేము కూడా అణుబాంబులు రెడీ చేసుకుంటాము అన్నటువంటి విషయాన్ని అప్పట్లో చెప్పుకొచ్చినటువంటి దాన్ని బట్టి చూస్తే సౌదీ అరేబియా కూడా ఇక్కడ సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది పరోక్షంగా ఇజ్రాయెల్కి.